హాయ్ హలో, నేను మీ శేషానండి. ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది, బయట రెయిన్ పడుతుంది. టీ తాగుతూ చక్కగా రెయిన్ ఎంజాయ్ చేస్తున్నాను. తర్వాత టిఫిన్ చేసి, ఈరోజు టిఫిన్ ఏంటో తెలుసా? గోధుమ రొట్టెలు, చికెన్ కర్రీ. టీ తాగేశాక టిఫిన్ చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి, చూస్తూనే. ఇదిగోండి చికెన్ కర్రీ, గోధుమ రొట్టెలు. ఈ చల్లగా వాతావరణం తింటుంటే బాబ్బా ఏ మజాగా ఉండిద్దండి. చికెన్ కర్రీ వేరే లెవెల్గా ఉందండి, చాలా బాగుంది. తింటుంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా చక్కగా ఈ చల్లటి వాతావరణంలో చక్కగా గోధుమ రొట్టెలు చేసుకొని, చక్కగా చికెన్ కర్రీ చేసుకొని, పక్కన ఉల్లిపాయ ముక్కలు తింటుంటే సామీరంగా ఆ టేస్టే వేరు. చూడండి ఎంత టేస్ట్గా ఉందో, బాబా వేరే లెవెల్, చాలా బాగుంది. ఇదిగో చూడండి, చికెన్ మసాలా, పక్కన ఉల్లిపాయ ముక్కలు. వానాకాలం వెదర్ చాలా బాగుంది. బయట సండే కదా, చాలా రుచిగా ఉంది. గోధుమ రొట్టెలు చల్లటి వాతావరణంలో భలే టేస్ట్గా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపించింది, ఎన్ని రొట్టెలైనా తినాలనిపించింది. తిందామా? మీరు కూడా సండే ఇలాగే సండే వచ్చినప్పుడు, బయట వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలాగే రొట్టెలు చేసుకొని, చికెన్ కర్రీ చేసుకొని తింటా ఉండండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చికెన్ కర్రీ, పక్కన ఉల్లిపాయ ముక్కలు, గోధుమ రొట్టెలు. మా మిసెస్ గారు చేస్తున్నారు, తీసుకొస్తున్నారు, నేను తిని పెడుతున్నాను. ఇదిగో మీరు కూడా తింటారా? తినండి. ఊరినేనండి, జోక్గా చెప్తున్నాను. చికెన్ ముక్క చూడండి ఎట్టా ఉందో, బాబా భలే టేస్ట్గా ఉందండి. చికెన్ ముక్క అదిరిపోయింది, వేరే లెవెల్. ఇదిగో చికెన్ కర్రీ చక్కగా గ్రేవీ చేసుకుంటే మరీ అడుగంటకుండా చికెన్ గ్రేవీలా ఉంటే, ఇదిగో లివర్ అండి, చక్కగా భలే ఉంది. షేర్వా వేసుకొని చక్కగా రొట్టెలో ముంగేటట్టు తింటుంటే బాబా ఆ లెవలే వేరు, ఫుల్ టేస్ట్. ఈరోజు ఆదివారం ఇట్లాగే గడిచిపోయింది. సాయంత్రం కూడా బిర్యానీ చేయమన్నానండి ఇంట్లో వాళ్ళని. ఒకవేళ సాయంత్రం బిర్యానీ చేస్తే అది కూడా టేస్ట్ చేసి చెప్తానండి. చూస్తున్నానండి, ఎక్కడ స్కిప్ చేయమహండి వీడియోని. నేను ఒక్కడే కనబడుతున్నాను అనుకుంటున్నారా? ఇంట్లో వాళ్ళు కుకింగ్ చేస్తున్నారండి, నేనేమో తిని పెడుతున్నాను. చూడండి, ఉల్లిపాయ ముక్కల పక్కన గోధుమ రొట్టె కర్రీ. చక్కగా రొట్టెలో షేర్వా మొత్తం వేసేసి చక్కగా మొత్తం షేర్వాలో ముంచేస్తే అని టేస్టే వేరు. చికెన్ బాగా ఉడికింది, మొక్క తింటుంటే భలే ఉన్నాయి, వేరే లెవెల్. బాబా మజా చేస్తూ తినొచ్చు ఆదివారం. ఇదిగో ఇవి చూడండి ఎలాగా పొగలు కక్కుతుందో కూర, చూసారా? ఇదిగో లివరు. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మాకైతే గోధుమ రొట్టెలు అంటే చాలా ఇష్టం అండి. అందుట్లో దానిలో చికెన్ కర్రీ చెప్పవసరం లేదు, ఇక చాలా బాగుండిద్ది అనమాట. ఇదిగో ఇంకా తీసుకొస్తున్నారు గోధుమ రొట్టెలు, వద్దని కొద్ది తీసుకొస్తున్నారు. చూడండి కర్రీ. మీరు కూడా ఇలాగే ఆదివారం రోజు చక్కగా
క్లైమేట్ బయట రెయిన్ పడేటప్పుడు ఇలాగే చికెన్ కర్రీ చక్కగా గోధుమ రొట్టెలు చేసుకుని తింటుంటే ఎంత హ్యాపీగా ఉండేదో చూసుకోండి ఒకసారి. గోధుమ రొట్టెలు ఇలాగ ఇచ్చేసానండి ఫుల్గా. ఈరోజు గట్టిగా 4-5 తినేసా. మీరు కూడా ఎన్ని రొట్టెలు తింటారో కామెంట్ చేయండి. నాకైతే 4-5 తప్ప ఇంకెక్కువ నేను తినలేనండి. చూడడానికి కనబడతాం కదా మనిషి, తినటంలో మాత్రం చాలా తక్కువేనండి. ఇవ్వండి అలా కలుపుకొని అలా ముద్ద చేసుకొని తింటే నా సామిరంగా బాబా టేస్ట్ చెప్పవసరం లేదండి. చూడండి ఎట్టా ఉందో టేస్ట్. చికెన్ కర్రీ గోధుమ రొట్టెలు. సండే అయిపోయిందండి వాళ్ళ నాది. సాయంత్రం చక్కగా బిర్యానీ వండించుకొని చక్కగా ఆ వీడియో కూడా మీకు పెడతానండి. చూస్తూనే ఉండండి ఆ వీడియో ఎట్టాగే. ఉల్లిపాయ ముక్కలు చక్కగా నిమ్మకాయ కూడా ఉంటే బాగుండేదండి. నిమ్మకాయలు లేవు, అయిపోయినాయి నిమ్మకాయలు.